నా పేరు బడుగిందిరా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు మహిళా ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రస్తుతం నిన్నేంటంటే నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పని హెడ్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ పెట్టి వాట్సాప్లో పెట్టారు. ఇది పేపర్లో వచ్చిందంట. నేను చూశాను. ఏంటి అని అంటే నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంటిమేషన్ కూడా లేకుండా సస్పెండ్ చేశారు. అదేమనంటే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు, అందుకే సస్పెండ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది అందరూ కలిసి నాకు తెలియకుండా అందరూ హైదరాబాద్ వెళ్ళి వాసు గారిని కలుస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా. ఓన్లీ ఒక ఎస్సీ బీసీ ఎవరు ఆడవాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపించగలరు చుంటూ రవి గారు. ముందు అందుకంటే ముఖ్యంగా ఆయన ఫస్ట్ జనార్దన్ గారు గెలిచిన మరుక్షణం ఫస్ట్ రోజే ఆయన వెళ్ళి కలిసి బొకే ఇచ్చి నేను నా జోలికి రాబాకని చెప్పుకోవచ్చు ఫస్ట్ వ్యక్తి చుంటూ రవిబాబు గారు. అప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నాడు కదా, ఆయన ఎట్లా ఎల్లీగల్ చేయడు ఆ రోజున. అంటే మీరు వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు ప్రతిపక్షం వాళ్ళతోటి. మేము సొంత పార్టీ వాళ్ళతోటి మేము గొడవలు పడుతూ బతుకుతున్నాం. రెండోది, మేము ప్రతిసారి ఇదిగోండి మేము ఫొటోస్ చూపిస్తాం. ఆయన నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఆయన వెళ్ళి పిలుచుకోవచ్చు. ఇదిగో చూడండి, అందరూ జనార్దన్ గారితో కలిసి ధ్వజస్తంభానికి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళారు. జనార్దన్ గారితో కలిసి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. చూడండి, అతను తన వెళ్ళి చేసినాక అది న్యాయం అవుతుంది. అదే మేము చేస్తే అది మాకు అన్యాయం. ఇది మళ్ళీ అదే మాగొండగా శ్రీనివాసరెడ్డి గారు హెల్త్ బాగాలేకపోతే అందరూ బూచపల్లి గారు అందరూ వెళ్ళి పరామర్శ వచ్చారు. మరి ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, మరి ఎట్లా వెళ్ళి పరామర్శ వచ్చావు నువ్వు అంటే రెడ్డి గారు కానీ మిగతా కమ్మారు మీరు ఓసీలు ఎవరు వెళ్ళి పలకరించినా ఎవరెళ్ళి ఏం చేసినా అది కరెక్ట్ అయింది. ఓన్లీ ఎస్సీబీసీ మహిళ మాత్రం చేస్తేనే అది పెద్ద ఇష్యూగా చేస్తే సస్పెండ్ దాకా తీసుకెళ్తారు. ఇది నేను థర్డ్ టైం సస్పెండ్ చేస్తామని చెప్పి చుంటూ బ్లాక్మెయిల్ చేయడం. నేను 2011 జగన్ గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఈ రోజుకి వైసీపీలోనే ఉన్నాను. నేను ఇంత సీనియర్ నాయకులు నన్ను కావాలని చెప్పిన వాంటెడ్గా చుండూరావు గారు సస్పెండ్ చేశాడు. మరి ఆయన 2014లో కలరం బాలరాం గారిని కామెంట్ చేస్తే 14వ సంవత్సరంలో కామెంట్ చేస్తే ఆయన కర్ర తరుముకుంటే వచ్చి బాలనేని కాళ్ళ మీద పడ్డాడు. ఆ రోజు కాళ్ళ మీద పడి ఆ రోజు ఆయన వైసీపీలో కాకుండా టీడీపీ వైసీపీలో చేరావు. మరి నువ్వు నేను కులాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తాను, ఎక్కడ మాట్లాడతావు రాజకీయాలకి, నువ్వు ఎక్కడ శుద్ధిగా ఉన్నావు? ఈ రోజుకి జనార్దన్ గారు ఒక్క మాట మాట్లాడగలవా నువ్వు? నీకు ఆ ధైర్యం ఉంది? అసలు ఆయన ప్రశ్నించే ధైర్యం నీకు అసలు లేదు. ఎందుకంటే బయటపడితే నీ బిజినెస్ ఎక్కడ బయటపడతాయో. ఇప్పటికీ నువ్వు రైస్ వ్యాపారం ఎట్లా చేస్తున్నావు అంత సంబంధాలు లేకుండా? నీకు చేతనైతే మగవాళ్ళతో పోటీ ఇవ్వడం చేయాలి. ఆడవాళ్ళు మీదే ఉంది, చీరలు కట్టుకొని వస్తారు, మీరెందుకు మీటింగులకి ఈ మాటలు మాట్లాడతారు ఆడవాళ్ళని కించపరిచే విధంగా? మరి నీ ఇంట్లో మీ ఆవిడ జిల్లా పరిషత్తులో మీ జడ్పీటీసీ అవ్వచ్చు, పక్క ఆడవాళ్ళు బయటకు వస్తే మీకేం పని? ఓటోలకే కదా మీరు అని మాట్లాడతాడు. అది ఎంతవరకు న్యాయం? రెండోది, ఇంకోటి, పార్టీలో ఉన్న సొంత పార్టీ వాళ్ళని కొడతాడు మోపిల్లల్ని. అబ్బాయి రవీంద్రారెడ్డి అనే అబ్బాయిని కొట్టి వీడియోలు తీసి కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పని వీడియోలు తీపించుకున్నాడు. ఇప్పటికి 5గురు కొట్టి సొంత పార్టీ వాళ్ళని. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళతో పోరాడతారు, మేము సొంత పార్టీ వాళ్ళతోనే పోరాడుతున్నాం. మా కర్మ ఏంటో మాకు అర్థం కావట్లేదు వైసీపీలో. అంతేకాదు వాళ్ళు చేసిన అక్రమాలు చాలా వీడియోలు నాకు రికార్డులు ఉన్నాయి. కానీ నేను త్వరలో ఒక 200 మంది ర్యాలీ పెట్టి ఈ రికార్డులన్నీ బయట పెట్టి చూపిస్తాను. అట్లాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఏమంటే మీరు జిల్లా అధ్యక్షులే, కనీసం మాకు సస్పెండ్ చేసేటప్పుడు ఒక మాట మాకు చెప్పాలి కదా, మమ్మల్ని అడగాలి, మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా. మమ్మల్ని అడగకుండా పెట్టకుండా మీ పాటికి మీ సంతకాలు పెట్టి సస్పెండ్ ఆడుకోండి ఏంటండి? మరి మీ గ్రానైట్ బిజినెస్ ఎట్లా జరుగుతున్నాయి? మీరు టీడీపీ వాళ్ళతో ఏప్ అయితేనే కదా, వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మీకు మీ వ్యాపారం జరుగుతుంది. అవి మేము అడిగామా? అంటే మీకంటే చిన్నవాళ్ళని ఎస్సీ కులం వాళ్ళమనే కదా మీరు మమ్మల్ని సస్పెండ్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. ఇది మేము కుల రాజకీయాలు చేయమండి. మీరు కులరాజు చేయింది ఎక్కడండి? అదే మీరు మగవాడు మీ ఎస్సీ ఓసీలు తిరిగిపోండి. మరి చెంచిరెడ్డి గారింటికి వెళ్ళాడు, మరి ఆ రోజు వాసన్న వాడికి వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. చెప్పండి, మేము వెళ్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, మరి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ప్రతి చోట ఎస్సీలు అసలు నువ్వు నియంత్రణ పరిపాలిస్తున్నావు తప్పించి ఒంగోలు నువ్వే ఎమ్మెల్యే, ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మమ్మల్ని కనీసం ఒక మనుషులా కూడా గుర్తించట్లేదు. మేము వైసీపీలోనే ఉన్నామండి, మేము ఎక్కడికి వెళ్ళము. ఇదిగోండి గ్రోత్ సెంటర్ చూపించాను. గ్రోత్ సెంటరు జరిగినా కానీ ఎక్కడ నువ్వు నాకు జనార్దన్ పరిచయం చేసావు, తనే పరిచయం చేస్తాడు జనార్దన్ని నాకు. చుండూరావు గారు గ్రోత్ సెంటర్ దగ్గర ఈ అమ్మాయి బడిగిందిరా అని పరిచయం చేసి అతను అంటే నువ్వు జనార్దన్తో అందరూ బాగుండొచ్చి పరిచయాలు చేయొచ్చు. మేము బాలినేని వాసుతో మాట్లాడితే తప్పు అయిపోయింది. దయచేసి మీడియా గుర్తించండి. మా హస్బెండ్ మాత్రం వెనక్కి తీసుకోకపోతే మాత్రం అసలు ఒప్పుకునేది లేదు.
నేను త్వరలో 300 మంది ర్యాలీ పెట్టి నా దగ్గర ఇంకా వీడియోలు వాయిస్ రికార్డులు ఉన్నాయి. అవి మొత్తం మీడియా ముందు పెడతాను. ఈరోజు ఎందుకు జస్ట్ మీటింగ్ వాళ్ళు చెప్తున్నాను అంతే. నేను మాత్రం మొత్తం రికార్డులు మీకు అన్నీ అందజేస్తాను మీడియాలో త్వరలోనే. మీరు మాత్రం నాకు న్యాయం జరిగారు చూడేసరికి పోరాడుతూనే ఉంటాను. నమస్కారం. ఏం పార్టీ వాళ్ళని కాపాడుకోవాలి. సొంత పార్టీ వాళ్ళం కదండి, సొంత పార్టీ వాళ్ళం కదా. మరి ఏం చేస్తాను చెప్పండి? పార్టీ కడుపులో పెట్టుకోవాలి కదా అని మా బయట వేసుకోలేం కదా. మేము తీసుకెళ్ళామండి. దీని గురించి మేము ఒక శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు మాకు పైన, మాకు ఒంగోలు మన జిల్లా పరిశీలకులు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆయన కూడా ఉదయం వాట్సాప్ పెట్టిన. ఆయన ఏమంటాడు, మీ ఇన్ఛార్జ్ ఏది చెప్తే అదే కరెక్ట్ అమ్మా అంటారు. ఇన్ఛార్జిని దాటిపోవడం ఎందుకంటే ఇన్ఛార్జ్ చెప్పి ఈయన ముందు చెప్పేడతాడు. ఎవరు పైకి రావడానికి వెళ్ళటం, జగన్ గారిని కలవడానికి లేదు, ఈయన పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు కలవాలి, ఈయన చెప్తేనే వీళ్ళు కలవాలి, ఈయన లేకపోతే ఈయన తీసుకెళ్ళకపోతే నోరుకుని కూర్చోవాలి. ఆడవాళ్ళు మీకేం పని, ఫోటోలు కదా కావాల్సిందే అని అంటాడు. అది ఎవరినండి బ్లాక్మెయిల్ చేయడం అంటేదండి, పార్టీలో సస్పెండ్ చేస్తాను. అంతకుముందు మామూలు బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి ఒకప్పుడు మాకు సహాయం చేశాడండి. నేను విశ్వాసంగా మా అమ్మాయి చదువుడానికి అబ్బాయి ఫీజు కట్టాడు. దాని కృతజ్ఞతగా అబ్బాయి పుట్టినప్పుడు పాత ఫోటో ఉంటే స్టేటస్ పెట్టుకున్నాను. దాన్ని పెట్టుకొని నన్ను సస్పెండ్ చేయాలని హెడ్ ఆఫీస్ దాకా పంపించాడు. అప్పుడు కారుమూరి నాగేశ్వర గారితో నేను మాట్లాడి వైవి సుబ్బారెడ్డి గారితో సార్ ఇదేం సార్ పద్దుకులు బెదిరిస్తున్నాను నన్ను సస్పెండ్ అని అని చెప్పారంటే అప్పుడు వాళ్ళు తిట్టి ఆయన అప్పుడు సస్పెండ్ రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వాసం కోసం మళ్ళీ సస్పెండ్ పెట్టాడు. ఎన్నిసార్లు సస్పెండ్ పెట్టి ఎన్నిసార్లు తీసేస్తారండి? అదే మగవాళ్ళు చాలామంది వెళ్ళి కలుస్తున్నారు, బాలినేని వాసు గారిని కలుస్తున్నారు కదా, మన ఆరోగ్యం బాగా చాలామంది వెళ్ళి కలిసి వచ్చారు పార్టీలో వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయవు నువ్వు? అంటే ఆడవాళ్ళమని మమ్మల్ని సస్పెండ్ చేస్తావు, ఏం చేయలేమనా? లేదా మేము ఎస్సీ వాళ్ళమనా? అదే నీ ప్రతాపం మగవాళ్ళ మీద చూపించాలి కదా. చాలామంది జెంట్స్ వెళ్ళి కలిసి వస్తారు కదా వాళ్ళు బాస్ గారిని, మరి వాళ్ళు ఎందుకు అడగట్లేదు? అని నువ్వు ప్రశ్నిస్తే ఏదన్నా నేను ఎదురుగా మాట మాట్లాడితే నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? అని నీకేం చేతులు కట్టలు నిలబడితే గమ్ముకుంటావా? పోయినసారి తీసుకెళ్ళాను వైవి సుబ్బారెడ్డి దృష్టికి, కానీ ఈసారి తీసుకెళ్ళలేదు. ఆయనకి ఫోన్ చేస్తాను, మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందువల్ల ఆయన అందుబాటులోకి వస్తే అందుకే ఒకసారి ధర్నా వాస్తవంగా ర్యాలీ పెడదామని అనుకున్నాను. సుబ్బారెడ్డి గారు 3 రోజులు వస్తారంట. వచ్చాక ఆయన కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని చెప్పి ఆ తర్వాత నేను ర్యాలీ పెట్టి మీకు ఈ వీడియోలు మీకు వాయిస్ రికార్డ్స్ మొత్తం మీకు మీడియా అందరికి ఇస్తాను. నేను 5గురిని కొట్టారు. ఒక అబ్బాయి రవీంద్రారెడ్డి ఒక అబ్బాయిని కొట్టారు. కొట్టి అబ్బాయి కాళ్ళ మీద కాలేసి రవి గారు కూర్చొని కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ చెప్పు వీడు ఎందుకు ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని కటార్ శంకర్ ఫోటో వేయలేదని చెప్పని గొడవ స్టార్ట్ అయ్యి కొట్టుదడం జరిగింది. అట్లనే ఒక అబ్బాయి అన్నం లైన్లో క్యూలో నుంచి ఉంటే అబ్బాయి ఆ క్లాస్ మధ్యలో తొందరగా వచ్చి ముందుకు వచ్చాడంట. అందుకని ఏంటర్ లైన్ లేక ముందుకు వెళ్తామని పటామని నెత్తికేసి కొట్టాడు. ఫోటోలు కట్టం వచ్చి ఒక అబ్బాయిని కొట్టాడు. అట్లా 5 మందిని కొట్టారు. ఇప్పటికి అందరూ హెడ్ ఆఫీస్ దాకా తీసుకెళ్లారు ఈ విషయాన్ని. అయినా కానీ సుందరరావు గారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు తొత్తు కాబట్టి ఆయన ఎవరు ఏం చేయట్లేదు. అందువల్ల ఆయన ఏం చేస్తే అదే ఇష్టారాజ్యం అయిపోతుంది. కొత్త ఈ సుందరరావు గారి నుంచి అది వచ్చి అయితే ఫస్ట్ టైం అండి నేను సస్పెన్షన్లు సొంత పార్టీ వాళ్ళతో పోరాటం అనేది ఇదే మొదటిసారి చూస్తున్నాము. ఎప్పుడైనా మన ప్రతిపక్షం వాళ్ళతో పోరాడతాము. ఇదేందుకని మన సొంత పార్టీలో వాళ్ళతో పోరాడి మాకు న్యాయం జరగట్లేదు, మాకు గుర్తింపు ఇవ్వడం మేము అడిగే ఈరోజు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అది ఓన్లీ ఒంగోలు నియోజకవర్గంలో మాత్రమే వచ్చింది, ఇంకెక్కడా లేదు. ఇట్లాగా ప్రతి నియోజకవర్గంలో ఆడవాళ్ళని ముందు పెట్టి ప్రోగ్రెస్ బాగా జరుగు సక్సెస్ అవుతున్నాయి. నేను బాలినేని వాసు గారికి 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా చేశాను, జోనల్ ఇన్ఛార్జ్గా. అదే ఈయన వచ్చినాక మమ్మల్ని తీసేసి చివరికి ఏం చేశాను, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసి నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి స్టేట్ అధ్యక్షులు స్టేట్ పదవులు ఇచ్చేసి వాళ్ళ పైన కూర్చొని నన్ను కింద కూర్చోబెడుతున్నాడు రోజు ప్రతి మీటింగ్కి. అదేమని అడిగితే అది నాకు అంతే ప్రోటోకాల్ ఒకటి ఉంది, ప్రోటోకాల్ సీనియర్ నాకు మాకేం పదవి చిన్నదని చెప్పి మాట్లాడతారు. ఆ పదవి వేసింది ఎవరు? ఆయనే. అంటే ఆయన నచ్చిన వాళ్ళకి మంచి పదవులు వేసాడు, ఏమైనా ఎదురు క్వశ్చన్లు వేస్తాను వాళ్ళకి చిన్న పదవులు వేసి పక్కన పడేసాడు అనమాట. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో రెడీగా ఉన్నాడు. ఎందులా కొంతమంది అక్కడే ఉండి ఎందుకు రేపు వచ్చే గవర్నమెంట్ మళ్ళీ జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇంత తగాదులు ఎందుకు అనేసి ఒకటి. రెండోది బయటికి ఇలా ధైర్యం లేని వాళ్ళు కొంతమంది అది కొత్తగా ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్గా వచ్చేవాళ్ళు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. మేమంటే ఫస్ట్ నుంచి పార్టీ పెట్టక ముందు ఓదార్పు నుంచి ఉన్నాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఈరోజు మీడియా ముందుకు వచ్చి. లేకపోతే నేను మాట్లాడేదాన్ని కాదు, ఇంత ఇష్యూ చేసేదాన్ని కూడా కాదు. తదుపరి ఏంటంటే నెక్స్ట్ నేను ఒక 1 వీక్లో సుబ్బారెడ్డి గారితో మాట్లాడి 300 మంది ర్యాలీగా వెళ్ళి నేను చర్చ్ సెంటర్లో ఆయనకి
ఇదే మీడియా మిత్రుల ముందు వాళ్ళు నాకు చేసిన అక్రమాలు వాళ్ళు టీడీపీ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే వాళ్ళు అన్ని వాళ్ళ వీడియోస్ నాకు అన్ని కాల్ రికార్డులు అన్నీ వాళ్ళని తెప్పించాను నేను. అవన్నీ మీకు అప్పచెప్తాను. మీరే న్యాయం చేస్తారు, మీడియా వాళ్ళు న్యాయం చేయాలి. మీరు పబ్లిక్ చూపించి ఎవరు ఏంటని తెలిపారు. నేను కోరేది ఒక్కటే. ఇంకా జగన్ గారు అట్లా ఫీల్ అవుతారు. ఆయన ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోయాను, ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. అప్పటికి రాజావాడో రెడ్డావాడో ఎవరని చెప్పలేము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య అంశం, నేను మహిళా అధ్యక్షురాలని టౌన్కి. కానీ గతంలో శంకర్ గారు కొన్ని కారణాల వల్ల నిన్ను తీసేస్తానని చెప్పాడు. మరి నేను ఒక వీడియో పెట్టాను, అందువల్ల నాది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక పేపరు పెట్టారు, మేము వాట్సాప్లో చూసాం. ఎందుకు ఏంది అని అడిగితే పార్టీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని. పార్టీకి వ్యతిరేకంగా చేసేటప్పుడు మమ్మల్ని పిలిచి నువ్వు ఇన్ఛార్జ్ అయినప్పుడు మమ్మల్ని దండించే అధికారం మీకుంది కదా, మమ్మల్ని పిలవాలిగా. ముందు సవరణ చేసుకోవాలి, ఈ మనుషులు మాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషిగా మమ్మల్ని పిలవాలి కదా, లేదంటే ఎవరినైనా పంపించాలి. ఏంది వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని కారణం చెప్పాలిగా. ఒక అంత పెద్ద పదవి ఇచ్చేటప్పుడు వీళ్ళు అర్హులనేగా నువ్వు ఇచ్చావు, మరి ఇచ్చినప్పుడు సస్పెండ్ చేసేటప్పుడు మాకు తెలియపరచాలిగా. మీరు తప్పు చేసారు తీసేస్తున్నామని. అది ఏం లేకుండా ఇందిరా మాట ప్రేమేలు అంటుంది, ఇందిరా మాట ప్రేమేలు అంటుంది. అంటే మేము ఫ్రెండ్స్, మీ 10 ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకసాటే ఉంటాం. దానికి నీ పార్టీకి సంబంధం ఏంది? పార్టీలోకి ఉన్నా ఉంటాం, లేకపోయినా ఉంటాం. దానికి దీనికి సంబంధం లేదు. నీకు ఇష్టమైన ఆడవాళ్ళకి ఇంటికి కారు పంపించి ఎక్కించుకుపోతున్నావు, అది న్యాయమా? అది పార్టీకి వ్యతిరేకం కాదా? నేను అడిగేది రవి గారిని సూటిగా అడుగుతున్నా. రెవెన్నా అని పిలిచేదాన్ని నిన్ను, ఇప్పుడు రవి గారు అని. నా మీద నువ్వు చర్యలు తీసుకోవడానికి ఏ తప్పు లేదు. ఓన్లీ బొడిగింద్రా సపోర్ట్ చేస్తుంది ప్రేమీల. నోరుండి వాళ్ళందరిని పక్కనేస్తావు నువ్వు. ఎంతమందిని పక్కనేస్తావు? ఒక ఇన్ఛార్జ్ పోయి ఉండి 250 మందిని మగవాళ్ళని తీసుకెళ్ళవు జగనన్న కాడికి. ఆడవాళ్ళు లేరా ఒంగోళ్ళు? పదవులు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. నిన్ను కనిపెట్టుకొని 30 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అన్నం పెట్టిన వాసనను వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చాము? నీ మొహం చూసి రాలా, ఓన్లీ జగనన్న మొహం చూసి వచ్చాం. ఆయన కోసం పోరాడాం మేము. ఇప్పుడు 5-6 ఆడవాళ్ళు ఏడుస్తున్నారు నీ గురించి. ఎందుకో తెలుసా? అన్నను వదిలిపెట్టి రాలేక. మేమిద్దరం ఎక్కడైనా బతుకుతాం. అది నీకు సవాల్ ఇసి చెప్తున్నాను. మరి పందెమే నేను. నాకు ఒక ఇల్లు ఉంది, 2 ఇళ్ళు అమ్ముకున్నా. నీకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు ఒక బిడ్డ ఉంది. పార్టీకి వ్యతిరేకంగా నేనేం చేశాను? నీ బిడ్డల మీద నువ్వు ప్రమాణకం చేయ, నా బిడ్డల మీద నేను ప్రమాణకం చేస్తా. ఏమని పెడతావు నువ్వు వాట్సాప్లో? ఏమనుకుంటున్నావు? నీ కమ్మాళ్ళందరూ నీ కాడికి వస్తారనుకుంటున్నావా? నైట్ పోతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నా కూడా అన్నీ గుర్తొస్తే ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? అన్నం పెట్టిన వాసన నిలబెట్టి నీ కాడికి నుంచున్నా. అది నీకు గుర్తుందా? మమ్మల్ని నిలుపుకోలేకపోయావు నువ్వు. ఎవరు ఆ చక్కెర మాటలింటావు నువ్వు? బూడిదైపోతావు చక్కెర మాటలింటే. చూసావుగా ఈడియా రేవన్నా నీకు సంబంధం లేదని చెప్పా. ఇప్పుడు ఓన్లీ నీ గురించే మాట్లాడుతున్నా నేను. ఎందుకు? వాట్సాప్లో యూట్యూబ్లో ఏమే సెలబ్రేట్లు మా అందరూ చూసుకొని నవ్వుకోవటానికి ఏమని పెడుతున్నావు? నువ్వు గంకారం చేసావనా? ఏం చేసాం మేము? ఒక్క తప్పు చూపించు. మేము శాలువా కలిపి వాటేసుకున్నామా? చెప్పు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నాకు సమాధానం చెప్పాలి నువ్వు. నీ ఇంటి ముంగలే ధర్నా చేస్తా నేను వచ్చి. భయపడేది కాదు ప్రేమిల. నీకు తెలుసు నా సంగతి. 30 ఏళ్ళ నుంచి తెలుసు నా సంగతి నీకు. మర్చిపోబాక, గతం మర్చిపోయావు. వాసనకా నువ్వు బతకలేదా? ఇప్పుడు బియ్యం అమ్ముకొని బతకట్లేదా? నీకు కోకలు కట్టుకొని వచ్చి నీ కాళ్ళు పట్టుకునే వాళ్ళందరూ మంచోళ్ళ, మేము చెడోళ్ళమా? నిన్ను ఎదిరిస్తే మేము చెడోళ్ళమా? నువ్వు రాజకీయం చేయవయ్యా. నువ్వు ఎమ్మెల్యే కాలేవు నువ్వు. ఇప్పుడే ఊహించుకుంటున్నావు. నీ పియ్యే కోనకస్కా కొట్టగాడు. పియ్యే కోందీయుడు. పియ్యని బట్టే ఉంటాడు తెలుసా? పాలేరుని బట్టే ఇంట్లో ఉంటారు. నీకు తెలీదు. నేను రైతు బిడ్డను అంటావు. నీకు తెలీదా? ఇంట్లో వాళ్ళు పొలం పోయి పండించుకొచ్చి మనం ఇంట్లో కూర్చొని తింటాం. అవునా కాదా? నీకు తెలుసుగా రైతు బిడ్డవి. మాకు పొలాలు ఉండవు, నీకు తెలుసుగా. గుర్తుంచుకోవయ్యా రవెన్న. అనలేకపోతున్నా, తిట్టలేకపోతున్నా నిన్ను నేను. శంకర్ని తిట్టినట్టు నేను తిట్టలేకపోతున్నా నేను. ఎందుకో తెలుసా? కొన్ని మంచి చేసావు, కొన్ని చెడు చేసావు. ఒక్క ఆడకూతురు చేసే పొలం. నువ్వు ఏం ఆడకూతురు రాజకీయాలు చేయని పనికిరారా?
ఎందుకమ్మా మీరు కోకలు కట్టుకోవటానికి, ఫోటోలు దిగటానికి? అదేంది? ఎందుకట్ట? ఎందుకు ఊహించుకుంటున్నావు? మమ్మల్ని ముంగలు పెట్టి వాసాన్ని అనుకొచ్చేవాడు కడకళ్ళాడుతూ ఆడవాళ్ళు అందరూ బాగుంటారని. నువ్వెందుకు అనుకుంటున్నావట? కోకలు కట్టుకోవడానికి వస్తున్నావా? మాకు ఇంటికాడ కోకలు కట్టుకొని చేత కదా, బజారికి పోలేం కోకలు కట్టుకొని. అంటే నీ వెనకిడికి వచ్చేవాళ్ళందరూ కోకలు కట్టుకోవడానికి రాజకీయం చేయని పనికిరారు. నువ్వు ఇళ్ళకి పంపించి కార్లు ఎక్కించి పంపించుకుంటున్నావు ఆడవాళ్ళని. వాళ్ళు ఎందుకు పనికొస్తారు? మేము దానికి పనికిరావనా? పనికి వచ్చేవాళ్ళు పెట్టుకుంటావు నువ్వు. ఎందుకో తిట్టలేకపోతున్నాను, తిట్టాలనిపిస్తుంది. అసలు ఇందాకేందో ఒక వీడియో పెట్టావు నువ్వు, ఎందుకు పెట్టావు నువ్వు? అయిపోయింది, సస్పెండ్ చేసావు, ఓకే, దానికి మేమేం బాధపడలేదు. నీ పార్టీలో ఉండి నీతో తిరుగుతా మేమైనా తప్పు చేస్తే సస్పెండ్ చేయి. 4 రోజులైంది నేను వదిలిపెట్టి. ఇప్పుడు నన్ను ఎందుకు చేసావు నువ్వు? నీ దగ్గర ఉన్నానా? వ్యతిరేకంగా మాట్లాడానా? ఒక్క తప్పు చూపి నా మీద, నువ్వు కానీ శంకర్ కానీ. ఎందుకు చేస్తున్నారు మీరెట్ట? ఇదిగో ఇందాక పెట్టాడు మా ఇద్దరి గురించి. ఏం చేసాం మేము? ఇప్పుడు నువ్వు నిన్న దినానికి పోయావు కదా, ఆయన తెలుగుదేశం కదా. నిన్నగాక మన కోటేశ్వరం వాళ్ళు ఆయన చచ్చిపోతే పూలమాలది చేసి వచ్చావు కదా, ఆ వాసన మనిషి కదా, ఎందుకు వచ్చావు? నిన్నగాక మొన్న వాళ్ళు చెంకుత్తోళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడొచ్చారు కదా, అప్పుడు వాళ్ళని చేయలేదు. నీ వెనక ఎడుతుండే శంకర్ రెడ్డి దినానికి పోయినప్పుడు నీ ఎమ్మటి ఉండ 4 మగవాళ్ళు పోయి వాసనతో మాట్లాడొచ్చారే, వాళ్ళని ఎందుకు చేయలేదు నువ్వు? పేర్లు చెప్పమంటావా? ఎందుకు? పాపం వాళ్ళు మంచోళ్ళు. వాసన నీ ఊరు పోగొట్టుకోరు రవి గారు, గుర్తు చేసుకోండి మీరు. గతం నువ్వు ఎక్కడ బతికావో, ఎక్కడి నుంచి ఎదిగావో, నువ్వెంత సంపాదించావో అంత లిస్ట్ ఉంది మాకు. ఇంకా 4 రోజులు ఆగండి. మేము డబ్బులు లేనివాళ్ళం కదా, అంతమంది జనాన్ని తీసుకురావాలంటే టిఫిన్ పెట్టించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా లేవు మా కాడ. అందుకేగా మమ్మల్ని నువ్వు తొక్కేస్తున్నావు. మేము డబ్బులు పెడతా అనుకున్నావు, నీ ఎమ్మటి నడిపించుకుంటున్నావు. నీకు జై రవణ అన్నవాళ్ళనేమో నీ ఎమ్మటి తిప్పించుకుంటున్నావు. మేము అన్నాం నీకోసం రాలే మేము పార్టీకి, జగన్ అన్న కోసం వచ్చాము మేము పార్టీకి. నీ అమ్మని నుంచున్నామంటే జగన్ గారి కోసం. వాసన నిలబెట్టి ఎందుకు వచ్చావు? వాసన మాకేం ద్రోహం చేయలే, నచ్చలా ఆయన పోయిన పార్టీ మాకు, అందుకని ఈ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు ఏంది అసలు నీ విషయం ఏంది? నన్ను ఎందుకు సస్పెండ్ చేసావు నువ్వు? నేనేం తప్పు చేశాను? నువ్వు తెలుగుదేశం కార్పొరేటర్ని తీసుకొని పోయి నువ్వు ఎవరితో రికమెండ్ చేయించుకొని పనులు చేయించుకోలేదా? పెట్టమంటావా ఈ వీడియో? నీకే పెడతా, అందరూ ఎందుకులే చూడటం, పాపం అది నా దగ్గర ఉంది. అది నువ్వు అంటావుగా మహా తెలివి కలదానివని, ఆ తెలివంతా నీ తెలివి నా తెలివి ఆడ చూపిస్తా నేను. జనార్దన్ నువ్వెందుకు పిలిచావు? నువ్వెందుకు సెలవు కప్పావు? నేనేమో వాసనకు సెలవు కప్పానా? మా కార్పొరేటర్కి సన్మానం చేస్తుంటే నేను పోయా, వార్డు అంతా తిరిగి 2 నెలలు నేను గెలిపించుకున్నా. అబ్బాయి మా తమ్ముడు సన్మానం చేస్తాను, నేను పోయా, అందుకని నన్ను సస్పెండ్ చేస్తావా? పదా జగన్ కాడికి పోదాం, ఇద్దరం బాదాం. నువ్వు చెప్పు, నేను చెప్తా. అందుకే ఆడవాళ్ళని ఎవరిని కలవనీయట్లేదు నువ్వు. మామే సాడీలు చెప్తారు, మామే సాడీలు. మీరు ఏం తప్పులు చేస్తుంటే సాడీలు చెప్తారు అక్కడ? ఆడవాళ్ళని కూడగట్టుకోవయ్యా, గెలుస్తావు నువ్వు. ఏదో సాటిన 500 500 ఇచ్చి మగవాళ్ళకి ముందు పోపిస్తే గెలవు నువ్వు. లేడీస్ కావాలి, లేడీస్ మద్దతు ఉండాలి, లేడీస్ ఓటింగ్ కావాలి నీకు, గుర్తు చేసుకో. అది బీసీలను అందరూ, ఆ బీసీ ఆయనే ద్రోహం చేశాడు, నువ్వు చేయడం పెద్ద ఏముంది? నేనేందో కమ్మోళ్ళు అందరూ నాకు సపోర్ట్. కమ్మోడిని పెళ్లి చేసుకొని 25 ఏళ్ళు అయింది కాపురం చేస్తున్నా నేను. నాకు మీ బుద్ధులన్నీ తెలుసు, నాదే నేను చెప్తున్నా. మీ బుద్ధులన్నీ నాకు తెలుసు. ఒకరోజు చెప్పా నీకు వివరంగా, మీ ఇంట్లోనే చెప్పా. నీకు తెలియదేమోనన్నా ఇదన్నా నా పరిస్థితి. ఎందుకమ్మా ఈ బాధలంటే చెప్పానా నీకు? అది కూడా ఎక్కడ చెప్పాల్సి వస్తుంది. ఏందన్నా ఈ పరిస్థితి అసలు? నాకెందుకు, నన్ను ఎందుకు సస్పెండ్ చేసావో నువ్వు చెప్పాలి నాకు. నేనేం తప్పు చేశాను? మా కార్పొరేటర్కి సన్మానం జరుగుతుంటే పోయా, అంతకన్నా ఏమైనా తప్పు చేశానా? స్టేజీ మీద కూర్చొని సైకిల్ చేసుకొని ఫోన్లు మాట్లాడుకున్నానా? లేదు వాటిలో వేసుకొని గుడ్డలు ఏరే ఆడవాళ్ళకి వెనక ఏమన్నా మగవాళ్ళు ఎత్తుంటే నేను ఎత్తుకుపోయానా? నువ్వు ఇచ్చించారు, నేను ఎత్తుకొని వచ్చా. దేనికి? నన్ను దేనికి చేసావు? ఏం తప్పు చూసి చేసావు? అది నువ్వు నాకు చెప్పాలి. బాగానే మాట్లాడతావు నాకు అమ్మాయి అని. నువ్వు ఏడుండ ఈజీ వాళ్ళ ఉండి నాకు ఫోన్ చేసావు, ఏందమ్మా ఒంగోలు గోల జరుగుతుందని. ఆ స్వతంత్రం ఇప్పుడు ఎందుకు లేకపోయింది? ఏందమ్మా ఈ తప్పు చేస్తున్నావు నువ్వు? అందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు, నువ్వెందుకు అడగలేకపోయావు? చెప్పు, ఎందుకు అడగలేకపోయావు నువ్వు నన్ను? ఇప్పుడు ఏమైంది ఆ స్వాతంత్రం? వాళ్ళందరూ మంచిగారే నీకు. ఉన్న ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు.
మేమంటే నోరు గల్లోళ్ళం, ఎక్కడైనా బతుకుతాం, పార్టీ లేకపోయినా బతుకుతాం. జగన్ కాడికి మేము పోతాం నేరుగా, వద్దంటాడా? పార్టీ ఏమన్నా నీదా, శంకర్దా? ఎందుకు వద్దంటాడు జగనన్న? జగనానికి ఈ విషయాలన్నీ తెలియక పైన వాళ్ళకి మీ బతుకులన్నీ ఏం చేస్తున్నారో తెలియక ఎస్పీ కాడికి ఎవరిని తీసుకొని పోయా నువ్వు? మీ పెండా ఎస్పీ? మా పెండు అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఎవరిని తీసుకొని పోయావో నాకు తెలుసు, ఎవరు చేత రికమెండ్ చేస్తున్నావో నాకు తెలుసు, అన్నీ తెలుసు అన్నా నాకు. నేను మొన్న వీడియోలోనే పెట్టా, నేను దుద్దగుండు లాంటి దాన్ని, నన్ను గెలుపుకోవద్దని. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నా జోలి రావద్దు. ఇప్పుడు ఇందుకు సపోర్ట్ చేస్తే మేము ఇద్దరు ఫ్రెండ్స్, మేము సచిన అవసరం ఉంటాం. అది నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నీకు. నువ్వు ఎంతమందితో ఈ మాట వాడేవో, ప్రేమేలాని సస్పెండ్ చేయడానికి ఇదే కారణమని నేను అమ్మాయికి చెప్పలా, బాధపడిద్దని. నేను ఇప్పుడు అడుగుతున్నా మీడియా ముఖంగా. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? ఇడదీస్తావా? ఇప్పుడు ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు శంకరు రవి ఇద్దరే కానీ ఒకళ్ళేనంటున్నారు. ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు. నెలకి ఇంత ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అవన్నీ నిజాలా? మేము నమ్మాలనా? అది మీకు తెలియాలి. అది కారు కూడా నువ్వే డబ్బులు ఇప్పించుకొని ఇచ్చావు అనుకుంటున్నారు. అంత దిగజారిపోయిండాడేమో చక్కెర, మాకు తెలీదు. చెప్పు, 30 మంది ఆడవాళ్ళు ఉంటే ఇద్దరినే కారెక్కించుకోవాల్సిన అవసరం ఏంది నీకు? నీకు తెలీదా? రాజకీయం కాలేజీలో ఉన్నప్పుడు కానీ చేసేవు నువ్వు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో నీకు తెలీదా? టౌన్ అధ్యక్షురాలు పేరు అయిపోయటం నీకు తెలీదా? నాకు తెలీదు. వాళ్ళు ఎవరో వేశారు, నీకు తెలియదు కానీ నువ్వు ఇన్ఛార్జి ఎందుకు? నువ్వు అసలు ఆడవాళ్ళని ఎందుకు తీసుకోలేదు? మెయిన్ పాయింట్ అది. అక్కడి నుంచే కదా ఆడవాళ్ళు నీకు వ్యతిరేకమైంది. మీ ఇంటికి వస్తే ఆడవాళ్ళతో మాట్లాడుకున్నాంటావా? చరిత్రలో ఏడన్నా ఉందా? కనీసం టౌన్ ప్రెసిడెంట్ అయిన మగ మనిషి కాడికి పోయినా కూడా 20 మంది ఆడవాళ్ళు పోతే పిలిచి కూర్చోండి అమ్మా, మంచిది తాగండి అమ్మా అంటారు. నువ్వు ఇంట్లో ఉండి లేవనిపించావు. నువ్వేం ఎమ్మెల్యే అవుతావయ్యా? ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడతావా? నీకు చేయి కొట్టకపోతే మమ్మల్ని తీసి ఈడ్చి పడేస్తావా? ఎక్కడ అడ్రస్ ఉండరు. ఎందుకున్నాం మేమేమన్నా పిచ్చాళ్ళమా అడ్రస్ ఉండకపోవడానికి? ఏమనుకుంటున్నావు నువ్వు? అర్థం కావట్లేదు.